చల్ పొమ్మంటే పోతానికి ఊరేమన్నా మీ జాగిరా? మునుపు మా తాతలు ముత్తాతలు ఈడనే బతికిండ్రు. అప్పుడు ఊరెక్కడుంది, జనం ఎక్కడిది? ఈ సంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు షెట్లు జల్గి గుట్టలు సాఫ్ చేసి ఇండ్లు కట్టుకున్నది ఎవరివయ్యా? పోపో అంటే ఏడికి పోవాలే? ఆడ గాసం లేకనే మళ్ళా మా జాగలకు మేము వచ్చినాం. పోతా మీరే వన్రి అని తట్టున్నాయబ్బా. ముచ్చటైందో ఊర్లలో ఉన్నోళ్ళందరికీ సంజయ్య ఉంటదిలే. ఇప్పుడు పల్లె పల్లెకు గల్లీ గల్లీకున్న పెద్ద ఆపతేందో మన ఎమ్మెల్యేలే కుద్దు అసెంబ్లీలో చెప్పిర్రు, మీరు కూడా ఇనుండ్రి. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ మరి అదే బొప్పాయి ఏ పంట వేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ సర్పంచ్ల పక్షాన మేము ఈ అసెంబ్లీలో మాట్లాడినాం. ప్రతి గ్రామంలో కోతులను పట్టడానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి. అవు మరి కోతులతోటి చిన్న పరిశాన్ ఉందా? ఏ ఊర్ర చూడు మందలకు మందలు మోపైనాయి. ఇండ్లకి జొర్రవాడు, దుక్నా లోటి చేసుడు, పండ్లు పొతం పెట్టుడు, పంటలను ఆగం చేసుడు, ఎల్లగొట్టబోతే మీద పడి కరుసుడు. చేతులకు కచ్చే లేకుంటే కథమే. ఏహే ఉపాధి హామీ పథకం పేరు మార్చుడు కాదు, శాతం అయితే మా కాడ కోతులు పట్టురు అని ఎమ్మెల్యేలు సవాల్ చేసే కాడికి వచ్చింది కథ. జీరాంజీ అనేది ఇప్పుడు దేశంలోనే జీరాంజీ కోతులు, ఆ కోతులు బంద్ చేయరు. ఇది బంద్ చేసే బదులు గౌరవ మెంబర్లంతా కోతుల తిప్పాలు తీర్చాలని స్పీకర్ సార్ మీదకెళ్లి సర్కార్ను కోరితే ఈ సార్ కూడా గదే అన్నాడు. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ గులేలు పట్టుకొని తిరుగుడు, గుజ్జేలు గేసాలు వేసుకొని కోతులను బెదిరించుడు, 1000 రూపాయలు పెట్టి పట్టించుడు, పులి బొమ్మలు తెచ్చిపెట్టుడు, కొంచెంగల ఫోటోలు అంటిపెట్టుడు, ఇట్లా ఎన్ని వేయాలనో గన్ని వేసిండ్రు. సీదా అసెంబ్లీలో మాట్లాడిరంటే పరిస్థితి ఎట్లున్నదో చూడండి. గౌరవ సభ్యులు